అయ్యా అందరికీ నమస్కారం. ముఖ్యంగా దర్శకులు హరీష్ శంకర్ గారికి, దశరథ్ గారికి, దేవిప్రసాద్ గారికి, మా హీరో నరేష్ గారికి, అంటే ఆయనతో 2 సినిమాలు తీశాను నేను. ఆ తర్వాత తిరువిధి గారికి వచ్చిన ముఖ్యంగా పాత్రికేయులు వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు. అయ్యా సినిమా అయితే కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా చూడొచ్చు. ఇంకో గొప్ప విషయం కూడా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చెప్పచ్చా తర్వాత చెప్పాలా? టికెట్ 100 రూపాయల లోపే, మల్టీప్లెక్స్లు కానీ ఎక్కడన్నా కానీ. 90 రూపాయలా 90? 99 రూపాయలు. ఆ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, 105 రూపాయలు అయిద్దంట. రేట్లు ఏమి లేవు, మామూలుగానే ఉంటాయి. అందరూ చూడొచ్చు. దయచేసి సినిమా హాల్కి వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టిన డబ్బులకి త్రిపుల వినోదం ఉంటుంది ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. మంచి కొత్తోడు నరేష్ బాగా చేశాడు, అట్టనే మా బొత్తోడు బెహరా ప్రసాద్, ఇక దేవిప్రసాద్ గారు అంటే చెప్పే పనిలే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దశరథ్ గారితో నేను చేశాను, అది ఆనందం. ఇక ఈ తిరువిధి అంటే తిరుగులేదు నాకు. ఈ తిరువిధిని చూస్తుంటే డైరెక్టర్ గారు విజయ్ సేతుపతి గుర్తుకొస్తుంటాడు ఆ మనిషిని చూస్తుంటే. కొన్ని సీన్లు అయితే భలే చేశాడయ్యా. ఏడుపు వచ్చేది అసలు. కొన్ని సీన్లు అయితే అసలు నాకు ఏమో ఇదేంద్ర స్వామి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అట్లా చేశాడు, బాగా చేశాడు. కాబట్టి అందరూ ఈ ట్రైలర్ లాంచ్ దీనికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. సినిమా 17వ తారీఖు థియేటర్లో వస్తుందయ్యా. ఖచ్చితంగా టికెట్ మామూలు రేటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాను చూసి ఆదరించి ఈటీవీ విన్ మెయిన్గా. ఇక ఈటీవీ విన్నోళ్ళు అంటే చెప్పేది ఏముంది, అదొక పద్ధతి, దానికో సంస్కారం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మా రాకేష్ గారు ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వచ్చిన కాడి నుంచి మైండ్ బాగొట్టాడు ఆయన అసలు. తమ్ముడు అవుతాడు అన్న అవుతాడో తెలియదు కానీ రవి గారికి నా తమ్ముడే రవి గారు ప్రొడ్యూసర్గా మారారు. ఆయన దానికి అదేంది స్టారా బోస్టారా హాట్స్టార్కి చేశారు. దానికి చేసిన దాంట్లో నేను ప్రతినాయకుడిగా చేశాను. పెద్ద గొడవ అయిపోయింది మా ఇద్దరికి. ఏ సినిమాకి అయ్యా హరిశంకర్ గారు ఏ సినిమాకి నేను సంతకాలు పెట్టలేదయ్యా ఇంతవరకు. మైత్రిలో కానీ ఎక్కడ కానీ మాటే అగ్రిమెంట్ అంటే మాట తప్పితేనే అగ్రిమెంట్, మాట మీద విలువ లేకపోవడమేగా. మహా అయితే ఒకటి సంతకం ఏదో పెడతాం. 28 పేపర్లు ఇంత బౌండ్ తీసుకొచ్చి బయట పడేశారు. చేసింది 4 రోజులు. అది మొత్తం పేరాలు మొత్తం ఇంగ్లీష్లో ఉండే. ఏదో తెలుగులో ఎందుకు చెప్పండి రా స్వామి, దాని అర్థం అంటే ఒక్కరు చెప్పరు.